సో, మనం ఇప్పుడేంటంటే రేఖీ లెవెల్ 2 గురించి మాట్లాడుతూ ఉన్నాము. ద రేఖీ లెవెల్ 2 ఎనర్జీ ఏంటంటే, దిస్ ఈజ్ ఏ హైయర్ వర్షన్ ఆఫ్ రేఖీ ఎనర్జీ. ఏ బెటర్ హైయర్ ఎనర్జీస్ తోటి దే విల్ కమ్ అండ్ విత్ డిఫరెంట్ పర్పసెస్. లైక్ ఎమోషనల్, మెంటల్, ఎమోషనల్, spiritual, and even to heal past and future. ఈ సింబల్స్, వాట్ ఆర్ దీస్ సింబల్స్? సింబల్స్ అంటే నౌ వీఆర్ ఆస్కింగ్ ఫర్ ది ఎనర్జీని. థ్యాంక్ యూ రీకి ఫర్ ఫ్లోయింగ్ ఇన్ టు మీ అనుకుని తీసుకోగానే ఎనర్జీ వస్తుంది, మనం హీల్ చేసేసుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేస్తాము, అలా తీసుకుంటాము. తీసుకుని మన హోల్ బాడీకి చేసుకుని వీ హ్యావ్ క్లెన్స్డ్ హోల్ ఆఫ్ అవర్ బాడీ ఫర్ 21 days. అది ఎందుకు చేస్తామంటే, మనం ఎప్పుడెప్పుడు తరతరాలుగా లాంగ్ బ్యాక్ ఆల్ ద బ్లాకేజెస్, నెగిటివ్ ఎనర్జీస్, డిపాజిట్స్ అన్ని క్లియర్ కావడానికి వీ హ్యావ్ డన్ ది హోల్ బాడీ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ఫర్ 21 days. నౌ వీఆర్ ఓన్లీ బికాజ్ ఇట్స్ ఆల్రెడీ ప్రాసెస్డ్ కాబట్టి నౌ వీఆర్ ఏబుల్ టు టేక్ ది హయ్యర్ ఎనర్జీస్, ఇంకా మంచి ఎనర్జీస్, ఇంకొంచెం హై పవర్వి తీసుకోగలిగి మనం ఏంటి సింపుల్గా అయిపోతుంది. ఈ సింబల్స్ ఆర్ లైక్, మనం రకరకాల లాంగ్వేజెస్ ఉంటాయి. ఒక లాంగ్వేజ్ చెప్తే ఇంకో లాంగ్వేజ్ వాడికి అర్థం కాదు. బట్ డివినిటీకి ఒకటే లాంగ్వేజ్, సింబల్స్ ఈజ్ ద లాంగ్వేజ్. ఎక్కడ వాడు ఎవడో ఎవరైనా సరే ఆ సింబల్ వేసేటప్పటికి ఆ రేఖీ ఎనర్జీ వెంటనే యాక్టివేట్ అవుతుంది, అక్కడికి ఫ్లో అయిపోతుంది. మనం వేరే ఏదైనా ప్రోడక్ట్ అన్నారు ఆవిడ, ఏదైనా మనిషికి చేయొచ్చు, వేరే వాళ్ళకి చేయొచ్చు, మనకు ఎదురుగా ఉంటే టచ్తో చేయొచ్చు, లేని వాళ్ళకి దూరంగా కూడా చేయొచ్చు. మనకు ఎదురుగానే ఉన్నా కూడా పిల్లలు మన మాట వినరు, అయినా మనం వాళ్ళు ఎదురుగా ఉన్నా మనం ఇక్కడి నుంచి వేసేయచ్చు అనమాట. గాలిలో మనం ఆ సింబల్స్ని మనం వేసేస్తాము. అయితే ఈ సింబల్స్ని మనం ప్రాక్టీస్ చేసి, అది పేపర్ మీద వాటి మీద కాకుండా యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఆన్ ది ఎయిర్ ఇట్ సెల్ఫ్. గాలిలోనే మనం ఇలా ప్రాక్టీస్ చేస్తాం. ఇలా 1 వేలతో కానీ 2 వేలతో కానీ వేసి ఆ ప్రాక్టీస్ చేసి అది వేయడం వచ్చేసిందంటే మనం అనుకోగానే అసలు ఎనర్జీ స్టార్ట్ అయిపోతుంది. మనం వేసి ఆర్గాన్ అయితే ఆర్గాన్కి వేయచ్చు. ఇప్పుడు ఎవరికో బ్యాక్ పెయిన్ ఉంది, మనం ఇక్కడ నుంచి ఆ వ్యక్తిని ఇలా ఊహించుకుని వాళ్ళ బ్యాక్ ఇక్కడ ఉంది, ఆ బ్యాక్కి మనం వేసేస్తాం అనమాట. వేసేసే ఎనర్జీని మన 2 చేతుల్లో వేసుకుంటే మన చేతుల్లో ఆ వ్యక్తి ఉన్నట్టు, ఆ పార్ట్ ఉన్నట్టు ఇలాగే ఎనర్జీ ఇవ్వచ్చు. లేదంటే ఆర్గాన్కి వేసేసి మన ఎనర్జీని ఇవ్వచ్చు. సో ఏ విధంగా అయినా సరే, మీరు ఎనర్జీని తీసుకునే శక్తి మీకు వచ్చింది కాబట్టి దాన్ని మీరు ఏ విధంగా ఇస్తారు అనేది ఇంక మీ ఇష్టం. మీకు తెలుస్తూ ఉంటుంది ఆ ఎనర్జీ ఎంతసేపు వెళ్తుంది, కాసేపు వెళ్ళాక ఆగిపోయినట్టు అనిపిస్తుంది, అప్పుడు మనం చేతులు తీసేయచ్చు. సో ఇదంతా మనము లెవెల్ 2లో చేస్తాం. అయితే 3 సింబల్స్ మనము నేర్పిస్తాము. ఆ 3 సింబల్స్ మీరు ప్రాక్టీస్ చేసి 1 వీక్ చేసిన తర్వాత మీకు అది వేయడం వచ్చేస్తే, మీరు ఈ ప్రాక్టీస్లో కూడా మీరు మీ మీద వేసుకోవచ్చు, వేరే వాళ్ళకి వేయచ్చు. ఇప్పుడు మనకే వేసుకోవాలి, నేనే తలకేసుకోవాలంటే ఇలా వేసుకోవచ్చు. మనం మనం వేసుకోవచ్చు. బాడీ ఉంది, చేయి నొప్పి ఉంది, ఇక్కడ ఇలా వేసుకోవచ్చు, టచ్ చేసి వేసుకోవచ్చు, ఇలా వేసుకోవచ్చు. లేదు మనకి బ్యాక్ ఉంది, బ్యాక్ ఇలా వేయలేం కదా, మన బ్యాక్ ఇక్కడ ఉందనుకుని మనం ఇలా వేసేస్తాం, మన ఎదురుగా ఇక్కడ ఉందనుకుని వేసేస్తాం. సో మీకు చేసినా వేరే వాళ్ళకి చేసినా అది మనం ఒక ఛానల్గా ఎనర్జీని తీసుకుని ఆ వ్యక్తికి అలా పంపుతున్నామనే ధ్యాసతో చేసినప్పుడు వీఆర్ ఓన్లీ ఏ కాన్డ్యూట్ ఫర్ ఎనర్జీ. ఆ ఎనర్జీ మీ నుంచి ప్రవహించే ఒక వాహకముగా మాత్రమే మీరు ఉన్నారు అనుకుని చేస్తే చాలా మంచి రిజల్ట్స్ మీకు వస్తాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, మనం లెవెల్ 1లో మనం చక్రాస్కి కూడా మన ఎనర్జీని తీసుకుని ఇలా పెట్టుకున్నాం కదా, ఇలా బ్యాక్ పెట్టుకుని ఇలా ఒక్కొక్క చక్రాకి చేసుకుంటూ వెళ్ళాం. అలాగే ఇప్పుడు మనం మెడిటేషన్ చేస్తాము, హస్రహ మెడిటేషన్ చేస్తాం. ఇన్హేల్ ఎక్సేల్ చేసినప్పుడు మనం గషో మెడిటేషన్ పెట్టుకుని ఈ సెంటర్ ఆఫ్ ది చెస్ట్లో ఒక ఫీల్ దట్ ఏ బాల్ ఆఫ్ లైట్ ఈజ్ ఎక్స్పాండింగ్ ఇన్ గషో మెడిటేషన్. లేటర్ యూఆర్ రిసీవింగ్ రేకి ఎనర్జీ అలా తీసుకుని ఇట్ ఈస్ పాసింగ్ త్రూ యువర్ నాస్ట్రిల్స్ గోయింగ్ ఇన్ టు ది అబ్డామిన్, హరా చక్ర కూడా వెళ్తుంది. అండ్ ఆ హరా చక్రకి గో దేర్ అండ్ ఇట్ ఈస్ ఎక్స్పాండింగ్ ఇన్ యువర్ బాడీ, ఫిల్లింగ్ హోల్ ఆఫ్ యువర్ బాడీ. సో that fills Reiki energy in your body and aura. అది చేస్తూ మనం ఏం చేయొచ్చు, యూ కెన్ మెడిటేట్ ఆన్ ది సింబల్స్. ఇప్పుడు ఆ సింబల్స్ ఇప్పుడు మీకు బాగా వాటి చూడడము అవి మీకు దృష్టిలోకి వచ్చేస్తాయి ప్రాక్టీస్ చేశాక.
యూ విజువలైజ్ దట్ సింబల్ ఆ పైనుంచి మనకు అలా వస్తున్నట్టుగా ఒక్కొక్క సింబల్, ఆ సింబల్ యొక్క ఎనర్జీని తీసుకుని బాడీలోంచి పాదాల్లోంచి మొత్తం భూమి లోపలికి వెళ్తూ ఉన్నట్టుగా. అలా ఒక్కొక్క సింబల్ మీద కూడా మనం చేస్తే ఆ సింబల్ యొక్క లక్షణాలు, దాని యొక్క ప్రాపర్టీస్ ఏవో, దాని యొక్క బెనిఫిట్స్ ఏమున్నా అవన్నీ మనకు జీవితంలో కలుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మనకు ఎన్ని సింబల్స్ వేయాలంటే మనకి ఇప్పుడు మీకు 3 సింబల్స్ ఇస్తాము. ఆ 3 సింబల్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ వీకు థర్డ్ సింబల్ ఇస్తాము. కానీ ఏంటంటే వాళ్ళు కొంతమంది చేస్తున్నారు కాబట్టి ఐ విల్ గివ్ ఫోర్త్ సింబల్ ఆల్సో నో. అది మీరు ప్రాక్టీస్ చేసి ఉంచండి, వాడకండి ఇప్పుడు. కొత్తగా ఇవాళ నేర్చుకున్న వాళ్ళు ఒక 1 వీక్ 2 వీక్స్ 3 సింబల్స్ వాడాక ఆ తర్వాత ఆ సింబల్ వాడుకోవచ్చు మీరు. సో మనం దానికి వెళ్తాము. అట్యూన్మెంట్ అనే ప్రాసెస్కి మనం వెళ్ళిన తర్వాత ఆ సింబల్ని మీరు వేస్తే మీకు ఆ సింబల్ ద్వారా శక్తి రావడం అనే ప్రక్రియ మొదలవుతుంది. సో ఇప్పుడు మనము ఫస్ట్ ఏంటంటే చౌకూరే 3 సింబల్స్ ఏంటి? చౌకూరే, సైహేకి, హంస, జేషోని. అంటే ఈ 3 ఏంటి? మొదటిది వీ కెన్ కాల్ ఇట్ యాస్ సింబల్. చౌకూరే అనేది ఒక సింబల్. అదేంటంటే ఒక అడ్డగీతల హారిజాంటల్‌గా 7 లాగా అనమాట. ఇంకో స్ట్రెయిట్ లైన్ వేసి ఈ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్‌లో 1, 2, 3 అది వేసినప్పుడు ఏంటంటే అది ఆ యూనివర్స్ నుంచి ఆ శక్తిని మన లోపలికి తీసుకొని మన బాడీలో అన్ని చక్రాలని కలుపుతూ ఆ ఎనర్జీ అది యాక్టివేట్ చేస్తుంది. మన ప్యూరిఫై చేస్తుంది, ఎనర్జైజ్ చేస్తుంది, స్టెబిలైజ్ చేస్తుంది. ఆ చక్ర పనేంటి? అది వెయ్యగానే ఆ రేఖి ఎనర్జీ చాలా ఎక్కువగా అక్కడికి ప్రవహించడం మొదలుపెడుతుంది. తర్వాత వెయ్యబోయే నెక్స్ట్ సింబల్స్‌ను కూడా ఇది ఫౌండేషన్ లాగా ఉంటది. వాటి యొక్క శక్తిని కూడా పెంచుతుంది. అంతేకాక అది ప్యూరిఫై చేస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ మనకు ఒక ఏరియాలో ఇప్పుడు ఒక పని కాలేదంటే ఏంటి, అక్కడ నెగెటివ్ ఎనర్జీ వల్ల, బ్లాక్ వల్ల పని కావడం లేదు. మనం ఎప్పుడైతే చౌకూర వేసామో ప్యూరిఫై అంటే అక్కడ చాలా ఆ నెగెటివ్ ఎనర్జీ అంతా అది క్లియర్ కావాలి అని మనం అనుకోగానే ఇది వెళ్ళి అది క్లియర్ చేయడం అనేది అక్కడ ఉన్న నెగటివిటీ అంతటిని కూడా ట్రాన్స్‌మ్యూట్ చేస్తుంది. బాగు చేసేస్తుంది. తర్వాత ఏం చేస్తాం? మళ్ళీ వేసుకొని ఎనర్జైజ్ అక్కడ ఆ ఎనర్జీని, ఏ ఎనర్జీ అయితే తక్కువైందో ఆ ఎనర్జీ పెరగాలని కూడా మనం చేయవచ్చు. ఆ తర్వాత స్టెబిలైజ్ అక్కడే ఉండి అలాగే పని అయ్యే వరకు అది పని చేస్తూ ఉండమని కూడా మనం ఆ సింబల్‌ని మనం అడగొచ్చు అన్నమాట. అంటే సింబల్‌ని మనం గాలిలో వేయొచ్చు. తర్వాత మైండ్ తోటి భ్రూ మధ్యలోంచి మైండ్ తోటే అలా ఊహించుకుంటూ ఎదురుగా ఆ వ్యక్తి మీద ఏసేయొచ్చు. మనం మైండ్ తోటి వేయొచ్చు. అంటే భ్రూ మధ్యలోంచి ఆ వ్యక్తి భ్రూ మధ్యలో కూడా మనం వేయొచ్చు. తర్వాత రూఫ్ ఆఫ్ ది మౌత్ నాలుకతోటి లోపల అలా కూడా వేయొచ్చు. అలా మన చేతుల్లో వేసుకోవచ్చు. చేతుల్లో కూడా మనం వేయగానే చేతుల్లో ఎనర్జీ తీసుకునే ఎనర్జీ శక్తి పెరుగుతుందన్నమాట. సో ఇవన్నీ మనకు సింబల్స్ వల్ల రేఖీ లెవెల్ 2లో మనం ఇవన్నీ నేర్చుకుంటాము. ఈ ఫస్ట్‌దేంటంటే అది మనకు మెంటల్ యాస్పెక్ట్స్ మీద బాగా పనిచేస్తుంది. ఎమోషనల్‌గా మనకున్న ఇష్యూస్ ఏమన్నా ఉన్నా అవన్నిటి మీద మనకు బాగా పనిచేస్తుంది. ఏది? చౌకూరి. రెండోది సైహేకి అనేది బ్యాలెన్సింగ్. బ్యాలెన్సింగ్ ఏంటి? ఎక్కడ మన జీవితంలో అసమానతలున్నా, సమతుల్యం లేకపోయినా మనలో మనకి ఇంబాలెన్స్ ఉంది. ఒక ఆలోచన ఎక్కువుంది, ఇన్‌ట్యూషన్ తక్కువుంది. ఆ బ్రెయిన్స్‌కి మనం వేసుకోవచ్చు. నిద్రలేసి వేసుకోవచ్చు బ్యాలెన్స్ చేయమని. అలాగే బీపీ ఎక్కువుంది, బ్యాలెన్స్ చేయమని వేసుకోవచ్చు. సో ఎనీథింగ్ ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవ ఉంది. వాళ్ళ మధ్య బ్యాలెన్స్ ఆ ఎనర్జీ బ్యాలెన్స్ అవ్వాలని మనం వేయొచ్చు. ఆ నెగటివిటీ తగ్గడానికి చౌకరీ వేసి, ఇది వేసి, కన్సల్టేషన్ కూడా వేసి, మళ్ళీ చౌకరీతో ఎండ్ చేయొచ్చు అనమాట. సో ఈ ప్రాసెస్ అనేది మీకు ఈజీగా ఇలా వేసేయడమే కాబట్టి 5, 6 నిమిషాల్లో అయిపోతుంది. ఇంకా అవసరం ఉందా? ఎనర్జీ ఇలా వేసుకొని మనం ఇస్తూ ఉంటే ఆ ఎనర్జీ వాళ్ళకి వెళ్ళడం తెలుస్తూ ఉంటది. కాసేపటికి సరిపోయినట్టు అనిపించినప్పుడు మనం చేతులు తీసేసుకోవచ్చు. సో ఇది మనము సింబల్స్‌తో మనం చేసే కార్యక్రమం అనమాట. దీన్ని మనము ఆ సింబల్స్ ఎలా డ్రా చేయాలో ఒకసారి
ఆ చిన్న వీడియో ఒకటి పెట్టారు. ఇద్దరు గారు మరి శిరీష్ గారు పెట్టారు. చూడండి అది. అదొకసారి చూడండి మీరు. ఈజీగా ఉంటది కాబట్టి యూ కెన్ సీ దట్. మీకిచ్చిన బుక్‌లెట్‌లో అది యారో మార్క్స్‌తో ఎలా గీయాలో కూడా ఉంటది. సో, దాన్ని మీరు ప్రాక్టీస్ చేసేస్తారు. అది చేసి ఏం చేస్తారు, మన బాడీ మీదేసుకోవచ్చు, ఆరా మీదేసుకోవచ్చు, గోడల మీదెయ్యొచ్చు, కార్‌లో ఎళ్తే కార్‌లో వేసుకోవచ్చు, ఆఫీస్‌లో డెస్క్ మీదేసుకోవచ్చు, కంప్యూటర్ మీదేసుకోవచ్చు. ఎక్కడ మీరు వేసినా అక్కడ ఆ దివ్యమైన శక్తి వచ్చి అక్కడ పాజిటివిటీని పెంచుతుంది. సో, చిల్డ్రన్‌కేసుకోవచ్చు. సో, ఆల్ దీస్ థింగ్స్ మీరు యూజ్ చేయొచ్చనమాట. ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా దీని మీద? మీకేమైనా ఉంటే అడగండి. అదర్‌వైజ్ ఆ వీడియో ప్లే చేస్తాడు అరవింద్. ఉన్నాయా క్వెషన్స్ ఎవరికైనా? అందరూ కూడా వీడియో ఆన్ చేసుకోండి. యాహ్! అరవింద్ ప్లే చేస్తావమ్మా? చౌకూరి అనమాట. అది అడ్డంగా గీత గీసి, స్ట్రెయిట్‌గా గీసి యాంటీ క్లాక్‌వైస్ డైరెక్షన్‌లో 3 రౌండ్స్ తిప్పుతామనమాట. మీరు గూడా దాంతో పాటు చైన్ ఇలాగనుకుంటూ ప్రాక్టీస్ చేయండి. ట్రేస్ చేయడం అంటారు. ట్రేస్ అలాంగ్ విత్ ద చౌకూరి హారిజాన్స్ అడ్డంగా ఒక గీత, దాంతో కంటిన్యూషన్‌గా స్ట్రెయిట్‌గా వేసి యాంటీ క్లాక్‌వైస్ డైరెక్షన్‌లో 3 రౌండ్స్‌గా మనం తిప్పుతున్నాం. ఇది సెయిహేకి. ఇది ఒక రివర్స్ వి లాగా వస్తది. మనం ఇలా వేసి మళ్ళీ ఒక ఆర్చ్ లాగా అంటే ఒక 5 లాగా వస్తది. ఇలా పెట్టి నిలువు గీత మళ్ళీ ఇలాగ ఇది. చూడండి అక్కడ నుంచి చూస్తే ఒక 5 నంబర్ లాగా వస్తది. తర్వాత ఈ మొత్తం కలుపుతూ ఇంకొక కర్వ్ లాంటిది ఒక ఆర్చ్ లాగా వేస్తాము. 2 సెమీ సర్కిల్స్ ఏస్తాము. దిస్ ఈజ్ ఫర్ బ్యాలెన్సింగ్. ఎక్కడ లైఫ్‌లో ఎక్కడ బ్యాలెన్స్ కావాలన్నా మనం ఇది వేస్తామనమాట. ఇది కొంచెం హన్సా జేషోనే అని కొంచెం టఫ్ ఉంటది. అది కొంచెం ప్రాక్టీస్ చేయాలంతే మీరు. హన్సా జేషోనే ఇదేంటంటే కనెక్టింగ్ అనమాట. ఆ డివినిటీకి మనల్ని కనెక్ట్ చేస్తుంది. దూరంగా ఉండే వాళ్ళకి కనెక్ట్ చేస్తుంది. ఎనర్జీ బాగా వెళ్ళడానికి. పాస్ట్ జీవితంలో పాతవి జరిగిపోయినవి ఏవన్నా హీల్ కావాలంటే వాటికి, తర్వాత ఫ్యూచర్‌లో ఉండే వాటికి కూడా మనం ఈ హన్సా జేషోనేని వేసుకోవచ్చు. అడ్డంగా ఒకటి, నిలువుగా వేసి తర్వాత అటు ఇటు క్రాస్‌గా 2
మధ్యలో గీత, అడ్డగీత. దాన్ని ఎలాగుందో ఆ బొమ్మ మీకు ఆర్చ్ ఎలా వేయాలో తెలుస్తుంది. యారో మార్క్స్ తోటి మీకు ఇచ్చే బుక్లెట్లో ఉంది. దాన్ని చూసి మీరు ప్రాక్టీస్ చేయండి. అందరూ కూడా సెకండ్ లెవెల్లో ప్రాక్టీస్ చేయండి. థర్డ్ లెవెల్ ఆ పిక్చరు 2-3 రకాలు ఉంది కాబట్టి నేను నెక్స్ట్ వీక్ నేర్పిస్తాను. అట్యూన్మెంట్ కూడా నెక్స్ట్ వీకే ఇస్తానండి. దోస్ హూ అటెండెడ్ లాస్ట్ క్లాస్ ఆల్సో ఇదే ప్రాక్టీస్ చేయండి ఈ వారం అంతాను. అలాగే 21 days చేస్తేనే మంచిది. సెకండ్ లెవెల్ కూడా రోజు మీ చక్రాస్కి వేసుకోవచ్చు, బాడీకి వేసుకోవచ్చు, ఇంటికి వేసుకోవచ్చు, ఆఫీస్కి వేసుకోవచ్చు, చిల్డ్రన్, వాటర్, ఫుడ్కి వేసుకోవచ్చు. ఓకే, అరవింద్ అవి ఆ క్యారెక్టర్స్ చదువుతాం కదా, అది రెడీ పెట్టుకోమ్మా నువ్వు. తర్వాత మనం చేద్దాం. నేను ఇది అచీవ్మెంట్ అయిపోయిన తర్వాత వాటిని చదివి చెప్పడం అనేది చేద్దాము అరవింద్. ఓకే, సో అందరూ కూడా స్ట్రైట్గా కూర్చోండి. అందరూ కూడా మీ యొక్క వీడియో కనిపించేలాగా ఉండండి. అట్యూన్మెంట్ అనేది ఉంటుంది. ఓకే మేడం, రికార్డింగ్ ఆపినామంటారా? రికార్డింగ్ ఆపేసాయి. ఆ తర్వాత అవి ఒక్కొక్కటి దేనికి పనికి వస్తే అవి ఎవరొకరు చదివితే ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఎవరికైనా ఎనర్జీస్ అవి తెలిసాయమ్మా? ఆర్మ్స్ లో తెలుసు, అరచేతిలో తెలుసు. ఓకే ఓకే. బాడీ అంతా కూడా తెలుస్తుంది. ఎనర్జీ ఫ్లో అయినట్టు తెలిసిందమ్మా? ఫ్లో ఉంది మేడం, పైనుంచి కింద వరకు తెలుస్తుంది. ఓకే ఓకే. రమ్య? I didn't find anything, madam. It was like neutral. I was trying to think that energy is flowing. Not to think, just simply observe. Observe. Okay. Oh, okay. You have to observe. Yeah. Okay, Okay. nothing happened. Okay, others? Yeah, I didn't feel anything. Yeah. Others? మిగిలిన వాళ్ళు చెప్తారా? మేడం శైలజ, నాకు హ్యాండ్స్ లో తెలిసింది మేడం బాగా. ఓకే, హ్యాండ్స్ లో ఫ్లో తెలిసింది. ఓకే ఓకే. సో మనకి ఏంటంటే విల్ బి ప్యూరిఫైయింగ్ అవర్ సెల్స్. హ్యాండ్స్ లో బాగా తెలిసింది మ్యామ్ యాక్చువల్లీ. యా. చాలా బాగా తెలిసింది. మా సుధా, మీ అమ్మాయికి? నాకు కూడా పామ్స్ లోనే తెలిసింది మ్యామ్. వెరీ గుడ్, వెరీ గుడ్. మీకు తెలిసినా తెలియకపోయినా ఎనర్జీ వస్తుంది, క్లెన్సింగ్ జరుగుతుంది. ఓన్లీ మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటే ఇప్పుడు నొప్పిగా ఉంది, మీరు చేస్తే తగ్గిందా లేదా, వేరే వాళ్ళకి చేస్తే తగ్గిందా లేదా, ఏదైనా ఇష్యూకి చేస్తే అక్కడ మీకు పాజిటివ్ రిజల్ట్ వచ్చిందా లేదా, మీరు ఎక్స్పెరిమెంట్ చేయాలి. అంటే నాకున్నది ఒకటే ప్రాబ్లం మ్యామ్. లైక్ ఇక్కడ ఉన్న వెదర్‌కో ఏందో తెలీదు గానీ, ఈ లెఫ్ట్ ఇయర్ నుంచి హెడ్ వరకు అది ఇప్పుడు కొంచెం తగ్గింది. లైక్ రిలీఫ్ ఉంది. లైక్ నాకు 1 వీక్ నుంచి బాగా పెయిన్ ఉండే. ఓకే, లెఫ్ట్ ఇయర్ నుంచి ఉందా? లెఫ్ట్ ఇయర్ నుంచి హెడ్ వరకు, ఈ పాయింట్ వరకే, ఇంకేది లేదు. ఓకే, నువ్వు ఇప్పుడు ఎనర్జీ మామూలుగా రేకి 1 కూడా ఇలా తీసి పెట్టుకోమ్మా. ఇలాగే పెట్టుకో ఎక్కువసేపు. చేశాను మ్యామ్. కాకపోతే అయినా కూడా నొప్పి ఉండే ఇంకా. ఎక్కువసార్లు చేయాలి. అలా పెట్టుకుని థ్యాంక్ యూ రేకి ఫర్ ఫ్లోయింగ్ ఇంటూ మని ఇంకా అలా పెట్టుకుని ఎక్కువసేపు ఉండాలి. అప్పుడు ఆ ఎనర్జీ వెళ్ళి ఆ లోపల ఏదన్నా ఫార్మేషన్, ఇన్ఫ్లమేషన్ అన్నా అది క్లియర్ అయిపోతుంది. డూ ఇట్ కొంచెం ఎక్కువసేపు చెయ్యమ్మా. ఇప్పుడు సింబల్స్ ప్రాబ్లం నాకు రైట్ సైడ్ ఉంది మ్యామ్. రైట్ సైడ్ ఇక్కడ ఇలా ఉంది మ్యామ్ యాక్చువల్లీ. ఎక్కడుంటే అక్కడే వేయండి. రైట్ అయితే లెఫ్ట్ అయితే ఏముంది, ఎనీవేర్ ఉన్న 2 వైపులా పెట్టండి. ఒక ఇయర్ కొట్టి ఇంకో ఇయర్ ఏం బాగుండదు. డూ ఇట్ లైక్ దిస్. ఇలా పెట్టుకోండి. అలా పెట్టుకుని వీటికి చేసుకోండి. ఒక చోటే ఉందని కాదు,
ఇక్కడ ఉంటుంది అక్కడ తెలియదు, ఇది తగ్గితే అక్కడ తెలుస్తుంది. అందుకని డూ ఇట్ బోత్. ఎప్పుడు కూడా ఈ పేరుగా ఉన్న వాటికి రెండిటికి కలిపి చేయండి హీలింగ్. అది కూడా పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది కదా. సో ఇప్పుడు వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్, మనము ఈ సింబల్స్ని ప్రాక్టీస్ చేస్తాం నెక్స్ట్ వీక్ అంతా. ఇది చేస్తూ మీ బాడీ మీద వేసుకోవచ్చు. ఇప్పుడు ఆరా ఉంది, హోల్ ఆరాకి మీరు వేసేసుకోవచ్చు. చౌకూరే 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 వేసినప్పుడు 3 times అంటాం మనం. అది పైకన్నా మంచిది. ఒకవేళ బయట పబ్లిక్లో ఉంటే మనం అనలేకపోతే లోపల అనుకుంటాం, మనసులో అనుకుంటాం. ఒకవేళ చేతిలో కూడా అనలేకపోయినా మైండ్ తోటి కూడా వేసుకోవచ్చు. మన బాడీ ఆర్గాన్స్కి వేసుకోవచ్చు. ఎక్కడ కావాలంటే ఆర్గాన్, ఇప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ ఆ లోపలికి మనం వెళ్ళి ఆ లోపల ఆ చక్ర అది ఇది వేయచ్చు అనమాట. సో ఎనీవేర్, సో మనము ఈ సింబల్స్ని 3 times అని ఆ ఎనర్జీ వెళ్ళేలాగా మనం చేస్తాము. ఆర్ యూ కెన్ డ్రా ఇట్ ఆన్ ద పామ్స్. ఇప్పుడు చౌకూరే ఉంది, చౌకూరే చౌకూరే చౌకూరే, హన్సా చేసి సైహేకి సైహేకి సైహేకి, హన్సా చేషోనే హన్సా చేషోనే హన్సా చేషోనే. సో ఇలా 3 సార్లు ఇటు కూడా వేస్తాం. చౌకూరే చౌకూరే. ఈ చౌకూరే ఫస్ట్ చేసినప్పుడు ఏంటి, ప్యూరిఫై చేయమని అడుగుతాం. తర్వాత బ్యాలెన్సింగ్. ఇప్పుడు అంటే 2 చేతులతో వేయడం ప్రాక్టీస్ చేయాలి మీరు, ఈ వేలతో ఇలా వేయడం కూడా. ఆ తర్వాత సైహేకి, హన్సా చేషోనే హన్సా చేషోనే. ఇప్పుడు 2 చేతుల్లో ఆ సింబల్స్ వచ్చి అవి బ్రైట్గా వెలుగుతున్నట్టుగా, వాటిలోంచి మీలోంచి ఆ ఎనర్జీ వచ్చి ఆ సింబల్స్లోంచి వెళ్ళి ఈ వ్యక్తి లోపలికి వెళ్తుంది. ఇప్పుడు నీ తలకి ఇవ్వాలి, నేను ఇప్పుడు నీ తల ఇక్కడ ఉందనుకుని ఈ ఎనర్జీని లాగిస్తాను అనమాట. సో ఇప్పుడు ఏంటి, థ్యాంక్ యూ రేకి ఫర్ ఫ్లోయింగ్ ఇన్ టు మీ. మనం ఏంటి ఆ ఎనర్జీ వెళ్తూ ఉంటుంది. ఆ వెళ్తే ఎంతసేపు వెళ్తుందో కాసేపు తెలుస్తూ ఉంటుంది వెళ్తూ ఉన్నట్టు. కాసేపు అయిన తర్వాత అయిపోయింది అనుకున్నప్పుడు మనం ఎనర్జీని తీసేస్తే జస్ట్ ఇలా కట్ అనుకున్నా కట్ చేసి నీకు మనకు ఉన్న సంబంధాన్ని మనం కట్ చేసుకోవచ్చు. సో అలాగే వేరే ఎవరు పిల్లలకి చేసుకోవాలి, పిల్లలకి బ్రెయిన్ చేయాలి. ఈ డూ ఇట్. ఈ సింబల్స్ వేసేస్తాం మన చేతుల్లో వేసుకొని వాళ్ళు అలా తల చుట్టూ అలా ఉన్నట్టు వేసుకోవచ్చు మనం. హోల్ బాడీకి లేదంటే హోల్ ఆరాకి హోల్ బాడీకి ఇస్తున్నట్టు ఆ వ్యక్తిని ఇంతగా అనుకొని మనం ఇలా ఇవ్వచ్చు. మ్యామ్ సింబల్ ఒక్కొక్కటి 3 సార్లు వేయాలనా? మేము అంతే చౌకరే 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 అంటే అలవాటు అయిపోయాక ఒకసారి వేసుకున్నా విజువలైజ్ చేసుకున్నా అనుకున్నా అయిపోతాయి. బట్ ఫస్ట్ 3 times వేసి 3 times చెప్పాలి. మీరు అంటూ ఒకసారి వేసేసి 3 times అనుకుని అలా వేసే, ఇది అండము 2 ఒకేసారి అయిపోతాయి. ఓకే. చౌకరే 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 ఎంతసేపు చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది, మైండ్కి అలవాటు అయిపోతాయి. సైహేకి సైహేకి సైహేకి, హన్సా చేషోనే హన్సా చేషోనే హన్సా చేషోనే అండ్ ఆ ఎనర్జీ వెళ్ళి వాళ్ళ బాడీలోకి వెళ్తున్నట్టుగా అప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది చేతిలోంచి ఎనర్జీ వెళ్ళడం. అది ఎప్పుడు ఆగిపోతే అక్కడ ఆపేస్తాం. ఓకే, సో ఈ So, విధంగా madam, should we draw that symbol and say that like 3 times? Okay, okay. 3 times. చౌకూరే చౌకూరే చౌకూరే, సైహేకి సైహేకి సైహేకి, హన్సా చేషోనే హన్సా చేషోనే హన్సా చేషోనే. ఓకే. Okay. And if like there is any pain or anything, we'll think specifically about it and then draw that and see it. Any problem. Okay, okay, okay. It's Okay. not only for the pain. Suppose she said she wanted to return some product. By drawing the symbol, that was done immediately. So you are giving a divine energy to manifest some work. What is there in your intention? Visualization. Here intention is what for you are doing is intention. And doing, taking energy and sending is one, either by symbol or by this thing. And visualization, how the energy is flowing and filling that area with white light, the symbols inside that person or on that area. If you do visualize, energy follows thought. More of Okay. energy will flow there. So like, suppose you want to do chaukure, suppose you have some pain. You can draw, so suppose you want to do for uterus. You do like this, your uterus here, you draw here. Some fibroid is there. Chaukure, 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 purify, purify, purify. Just
feel that it works for purification of that area. Again, you can draw Chaukure, Chaukure, Chaukure. Energize, energize, energize. Chaukure, Chaukure, Chaukure. Stabilize and work there 3 times. Okay. Otherwise, Chaukure 3 times. Seiheki, balance that area. Balance whatever imbalances are there in the chakra or organ. Balance. Seiheki, balance, balance, balance. You can do even Hansajation, whatever is the any karmic thing also, let it get cleared, connected to that and get it cleared, either past or future. Yeah. And again, you can draw Chaukure to stabilize it. And with Chaukure always. Okay? Madam, Okay. And Yeah, should I but- just draw in the air or just in the palm? Where should we draw that? Or is it like you a... can call, no, in the organ itself you draw. Okay, okay, okay. Thank you. Suppose she told she has some ear pain. I will Hmm. visualize her ear here or here, ear and brain. That part Chaukure, Chaukure, Chaukure. Balance, Seiheki, Seiheki, Seiheki. Hansajeshone, Hansajeshone, Hansajeshone. Again Chaukure, Chaukure, Chaukure. And let the energy flow through me to her through the symbols. Still energy is flowing, I can feel that some pain-like thing is feeling here in the palm. Still drawing the energy like that. You can feel that. While doing, you may feel to do on the neck also. It is taking my hand to the back of the head. So I will pass my hand to the back of the head. So the guidance, you were given that first Gasho meditation, then reserve how to ask for the guidance and then take the energy. That also, that energy itself will guide you. Oh, here is a problem. Our hands move like on the back of the head. Like that, hands also will move. But energy goes where there is a need. Okay? Okay, thank you, madam. Any questions? Yeah. మా అబ్బాయి అదే మా వైఫ్ చెప్పారు కదా కొంచెం Ah. హైపర్ యాక్టివ్ ఉన్నారు వాడికి ఏది చేస్తే హోల్ బాడీకి వేయాలండి. ఫస్ట్ బ్రెయిన్ అండ్ సోలార్ ప్లెక్సెస్ వేయాలి. ఆ, తర్వాత బ్రెయిన్ కి ఎక్కువ వేయాలి. బ్యాక్ ఆఫ్ ది బ్రెయిన్ మొత్తం బ్రెయిన్ ఫీల్ దట్ బ్రెయిన్ హెడ్ మీరు చేసేసి ఇస్తూ ఉంటే వాట్ ఆర్ ఆల్ ద ఇంబ్యాలెన్స్ ఆఫ్ కెమికల్స్ ప్రొడ్యూసింగ్ ద బ్రెయిన్ దే విల్ గెట్ అడ్జస్టెడ్. అంటే సెహికి వేయాలనా మీరు అన్ని 3 వేయాలి, అన్ని మూడు. వేయాలి. ఎప్పుడు అన్ని అన్ని వేయండి. ఇంక మీకు బాగా డెప్త్ వచ్చే వరకు అన్ని వేయండి. ఓకే ప్యూరిఫై అవ్వాలి కదా. చౌకరే అవును. చౌకరే చౌకరే. ఆ, Purify that whatever is imbalance there, that will Okay. get cleansed. And then Seiheki to balance. ఓకే And give Seiheki for more time. Then Hansa Jeshone, whatever karmic thing is past or Oh. future, let it be cleansed. And again end it with Chokure. ఓకే ఓకే Like that. Okay? థ్యాంక్ యూ Do it more number of times. Yeah. ఓకే డెఫినెట్లీ Yeah. Any questions from anyone? Okay. అందరికి అర్థమైందమ్మా? అర్థమైంది ఓకే. థ్యాంక్ యూ ఇప్పుడు అది చౌకూరి ఎలా వాడచ్చు అనేది అది వచ్చిన నోట్స్ లాగా ఉంది. అది ఏమన్నా పెడతావా అరవింద్? మేడం అది తెలుగులో కూడా ఉందా మేడం? లేదండి, తెలుగులో గూగుల్ ట్రాన్స్లేట్ చేసి ఇవ్వాలి. ఓకే మేడం. అది ఉంది కదా నోట్స్, అక్కడ వరకు కట్ పేస్ట్ చేసేసి చూస్తాలేండి. వీలైతే అరవింద్ కూడా చేస్తాడు. అప్పుడు లాస్ట్ టైం చేస్తాం కానీ అది ఎక్కడ పెట్టారో కనిపించలేదు నాకు. తెలుగులో ఇచ్చాం కానీ అది కనిపించలేదు. చాట్ జీపీటీలో వేసిస్తే ఫాస్టర్ గా వస్తుంది మ్యామ్. గూగుల్ కంటే అది కన్సైజ్ గా ఇస్తాం యాక్చువల్లీ. ఎక్కడో చోట చాట్ జీపీటీ, జెమినయో, క్లాడో, పెర్ప్లెక్సిటీ ఏది మీకు వీలైతే అందులో పెట్టండి, వస్తాయి. కట్ పేస్ట్ చేసేసి అది మళ్ళీ ఒకసారి చదివేసి మళ్ళీ అది పెట్టేస్తే అయిపోతుంది. ఓకే, పెడుతున్నావా అమ్మా? సారీ అరవింద్. సో మీ దగ్గర నోట్స్ ఉంటే ఎవరన్నా ఒకళ్ళు చదవండి.
that Chaukure. Chaukure uses అనేది ఫస్ట్ ఆ పిక్చర్ ఒకసారి చూపిద్దామా? పిక్చర్ లేదా అరవింద్? ఎవరైనా చదువుతారా? వాట్ ఫర్ దిస్ ఈజ్ మీరు ఆల్రెడీ చూసారు కాబట్టి చౌకూరే. అది ఎలా వేయాలో అది ఏరో మార్క్స్ తో ప్రకారం మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. యూజర్స్ సమ్మన్ కెన్ రీడ్. Yes, ma'am. How to use the Chokure symbol. There are 6 main ways of transferring the Chokure symbol from yourself onto your client. They are as follows. Visualize or imagine a brilliant white Chokure symbol projected from your third eye chakra onto the back of your hands as you rest them on the different hand positions of your client. Visualize ఇప్పుడు the అదంతా hand- బయట వాళ్ళకి చెప్పారు. మనం ఇలా మన చేతుల్లో వేసుకుని ఎవరి బాడీ మీద పెట్టినప్పుడు మన మైండ్ తోటి మన చేతుల మీద అది వేసుకుని అందులోంచి వెళ్తున్నట్టు అనుకోవచ్చు. అంతవరకు మీకు అవసరం ఉండదు. బట్ చేతిలో వేసుకుని వాళ్ళకి ఇచ్చి ఆ సింబల్ అందులోకి వెళ్తున్నట్టు విజువలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఒక్కోసారి మనం ఏదో మీటింగ్ లో ఉంటాము, అక్కడ బాగాలేదు, యూ హ్యావ్ టు డ్రా ద సింబల్. ఇక్కడ భ్రూ మధ్యంలోంచి వాళ్ళ భ్రూ మధ్యంలోకి వేసేయచ్చు అనమాట. Okay. Visualize or imagine a brilliant white Chokure symbol on the palms of your hands before you place your hands onto your client. అదే మనం చేయకుండా మామూలు విజువలైజ్ కూడా చేయొచ్చు, కానీ ఫస్ట్ వెయ్యండి. మీరు అప్పటి నుంచి విజువలైజేషన్ వద్దు, ఫస్ట్ చేత్తో వేయడం అలవాటు అయిన తర్వాత బాగా ఇఫ్ యూఆర్ కనెక్టెడ్ విత్ ద చౌకూరి సింబల్ అనుకోగానే ఎనర్జీ వచ్చేస్తుంది. టిల్ దట్ టైమ్ యూ డూ ద చేత్తో వేయడం అలవాటు చేసుకోండి. యా ఓకే. Draw the Chokure symbol on the roof of your mouth with your tongue. Then project the symbol onto the back of your hands as they rest on your client. అది నోట్లో ఇలా నోటితో కూడా వేసి ఉఫ్ అని కూడా అనొచ్చు. అదంతా అవసరం లేదులేండి. ఓకే, ఇట్స్ ప్రాసెస్లు ఉన్నాయి, బట్ నో నీడ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. Draw the Chokure symbol on the roof of your mouth with your tongue. Then project the symbol onto the palms of your hands before you place your hands onto your client. Same repeat. Draw the Chokure symbol onto the palms of your hands using your index fingers. Then ఒక place your వేలుతో కానీ hands రెండు onto వేలుతో your కానీ client. వేయచ్చు మీరు. Draw the Chokure symbol in the air with your index finger in the direction you wish the Reiki to go. ఇప్పుడు దూరంగా ఉన్నారు, ఆ దూరంగా ఉన్న వాళ్ళకి వేయాలన్నా ఆ డైరెక్షన్ కానీ వాళ్ళు మన ఎదురుగా ఉన్నారని కానీ మనం వేయచ్చు. Important note: never allow anyone to observe you drawing the symbols unless they are a second degree practitioner or a Reiki master. ఓకే ఓకే, సెకండ్ డిగ్రీ నేర్చుకున్న వాళ్ళ దగ్గర తప్ప వేరే వాళ్ళ దగ్గర వేయొద్దు అంటారు. దట్ ఓకే. సరే, నెక్స్ట్ చూడదండి. సేహేకి వెళ్ళండి. What is meant by roof of your, draw it at the roof of your mouth with your tongue? What does that mean? Palette. No. Any you can draw with the hand. Oh, Okay. okay. Suppose you cannot move the hand. You are in a meeting. There is some issue is there. You want to heal that issue. Okay. Also, you can draw through close your eyes, through the mind also you can draw, or in the roof of your tongue, you do like this and send it to them. Like that. Okay. Got it. Yeah. Okay. Next, Seheki Gelama. The Seheki, this is also given how to draw. That arrow marks are there. Along with that, you can practice. Yeah. There are 6 main ways of transferring the Sehiki symbol Yeah. from yourself onto your client. They Yeah. are as follows.
Visualize or imagine a brilliant white Sahiki symbol projected from your third eye chakra onto the back of your hands as you rest them on the different hand positions of your client. ఇప్పుడు Visualize. జనరల్ గా సపోజ్ యూఆర్ ఏ హీలర్ అనుకోండి, యూఆర్ డూయింగ్ రేకి హీలింగ్ అనే పర్సన్ హోల్ బాడీ చేస్తున్నప్పుడు మనం ఏంటి హోల్ బాడీ మీద హెడ్ నుంచి ఇలా మొదలుపెట్టి చేస్తూ వెళ్తాం కదా. అది చేస్తున్నప్పుడు ప్రతిసారి చేయబెట్టి ఇలా ఇలా వేయలేం కదా. సో మనం ఇలా చేయబెట్టి ఆ చేతులు మారుస్తున్నప్పుడే మైండ్ తోటి ఆ చేతుల మీద వేసుకుంటూ తీసుకెళ్ళిపోతాం. అది Visualize or imagine a brilliant white Sahiki symbol on the palms of your hands before you place your hands onto your client. Draw the Sahiki symbol on the roof of your mouth with your tongue. Then project the symbol onto the back of your hands as they rest on your client. Draw the Sahiki symbol onto the palms of your hands using your index fingers. Then place your hands onto your client. Draw the Sahiki symbol in the air with your index finger in the direction you wish the Reiki to go. Important note, never allow anyone to observe you drawing the same thing. symbols. They are ఇప్పుడు ఏంటంటే వీ కెన్ డ్రా ఇట్ ఆన్ ద ఫుడ్. వాటర్ తాగుతున్నాము, యూ కెన్ డ్రా ఇట్ ఆన్ ద వాటర్, యూ కెన్ డ్రింక్. మీకు ఏదైనా పడదు, యూ డ్రా అండ్ డ్రింక్, మీకు ఆ తేడా తెలుస్తుంది. బయట ఎక్కడ ఫుడ్ తీసుకున్నారు, యూ డ్రా సింబల్ ఆన్ దట్ అండ్ డ్రింక్ ఇట్. ఆర్ బిఫోర్ గోయింగ్ హోమ్, బయట ఇల్లు వదిలిపెట్టి వెళ్తున్నారు, డ్రా ఇట్ ఆన్ ద హోల్ ఆఫ్ ది హౌస్కి మీరు డ్రా సింబల్స్ వేసి ప్రొటెక్ట్ చేయమని అడిగి వెళ్ళచ్చు. ఆర్ యూ కెన్ డ్రా ఆన్ ద డోర్స్, విండోస్. చిల్డ్రన్ వైల్ గోయింగ్ టు ద ఆఫీస్ వాళ్ళకి వేయచ్చు, వాళ్ళ బ్యాగ్స్ వేయచ్చు. యా, ఫుడ్ కి వేసినప్పుడు చోకురే ఒక్కటే వేయాలా మేడం? అన్ని 3 వేయాలా మేడం? అన్ని వేయండి అక్కడ, అన్ని మీకు ఎంతసేపు పడుతుంది, ఓకే. వేసినా ఏం కాదు కదా. అన్ని వేయండి. ఓకే, నెక్స్ట్ హన్సా జేషోనే. ఇప్పుడు 3 చూడండి, ఫస్ట్ చౌకురే వేశారు, సేహేకి వేశారు, మళ్ళీ అగైన్ ఎండ్ అప్ విత్ చౌకురే. సో ఎనీథింగ్ యూ కెన్ శాండ్విచ్ అంటాం అన్నమాట. అలాగే మనము మన మైండ్ తోటి ఆజ్ఞా చక్రంతోటి ఆ ఎదుటి వ్యక్తి ఆజ్ఞా చక్రంలో కూడా పంపించవచ్చు, విజువలైజ్ చేయడమే. సో ఎనీ టెక్నిక్, నౌ యు నో దట్ హౌ టు డ్రా ది ఎనర్జీ, టేక్ ది ఎనర్జీ. ఈ సైహేకిని ఎలా వేయాలో బిట్టుగా వేశారు చూడండి. షో అమ్మా, వెళ్ళమ్మా, ఇంకా కిందకి వెళ్ళు, ఒకటి చూపించు. మనం అన్ని ఉదాహరణ తర్వాత వేసుకుని చివరిలో మళ్ళీ చౌకూరితో ఎండ్ చేయొచ్చు. ఇది స్టెప్ బై స్టెప్ ఎలా వేయాలో యూ కెన్ ప్రాక్టీస్ లుకింగ్ అట్ దిస్ పిక్చర్. యా, మూవ్ ఫార్వర్డ్. యా, యూజెస్లోకి వెళ్ళిపోమ్మా. Visualize or imagine a brilliant white Hansha Jeshonen symbol projected from your third eye chakra onto the back of your hands as you rest them on the different hand positions of your client. Visualize or imagine a brilliant white Hansha Jeshonen symbol on the palms of your hands before you place your hands onto your client. Draw the Hansa Jeshonen symbol on the roof of your mouth with your tongue. Then project the symbol onto the back of your hands as they rest on your client. Draw the Hansa Jeshonen symbol onto the palms of your hands using your index fingers. Then place your hands onto your client. Okay. So you can use practice the symbols, use it on yourself. కంప్లీట్గా మీ బాడీ మీద చక్రాస్ మీద వేసుకోండి, మెడిటేట్ ఆన్ దెమ్. వాటిని బాగా చూసి మైండ్లో అది ప్రింట్ అయ్యేలాగా ఉంచుకొని ఫీల్ దట్ మీరు హసురేఖ మెడిటేషన్ ఉంది కదా, వైల్ డూయింగ్ అవి ఆ చక్రాస్ అన్ని లోపలికి అలా వచ్చి బాడీలో హీల్ చేస్తున్నట్టుగా మీరు మెడిటేషన్ చేయొచ్చు. ఫర్ యూ, మనకు బాగలేని పార్ట్కి ఆ సింబల్ వేసుకోవచ్చు. ఫర్ చిల్డ్రన్ వేసుకోవచ్చు, ఫర్ ఆఫీస్ or any paper, suppose court case ఉంది, you can
డ్రా ఇట్ ఆన్ ద కేస్, విజువలైజ్ చేసుకుని వేయచ్చు. పేపర్స్ ఉంటే పేపర్స్ మీద వేయచ్చు. ఇఫ్ యు నో దట్ ఎల్లుండి ఎప్పుడో ఉంది కోర్టు జడ్జిమెంట్, అప్పుడు ఆ జడ్జిని ఆ కోర్టుని అనుకుని ఆ జడ్జిమెంట్కి మీరు వేయచ్చు. సో అప్లికేషన్ ఈజ్ వాట్ యువర్ మైండ్, మీకు ఎంత క్రియేటివిటీ ఉంటే అంతగా మీరు వాటిని యూజ్ చేసుకుని వాడచ్చు. సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. సో మీకు నెక్స్ట్ వీకే అందరూ కూడా ఇదే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీక్ నేను థర్డ్ది మాస్టర్ సింబల్ను దాని గురించి ఇచ్చి దానికి అచీవ్మెంట్ ఇచ్చి మెడిటేషన్ చేయిస్తాను. ఓకే, హస్సురే మెడిటేషన్ లింక్ ఏమైనా పంపిస్తారా? అది యూట్యూబ్లో ఉందండి, హస్రేహో ఉంది, బట్ విల్ ట్రై టు సెండ్ ఇట్. ఓకే, ఒకసారి చెక్ చేయండి. అసలు అందరూ సబ్స్క్రైబ్ చేశారా యూట్యూబ్ ఛానల్కి? చేసాం, ఉంది. చెక్ చేయండి ఒకసారి. ఓకే, చేయండి. హత్సురేహో మెడిటేషన్ అంటే వస్తుంది. ఓకే. వీ విల్ ట్రై టు సెండ్ ఇట్ ఆల్సో. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఓకే ఓకే, ఓకే, ప్రాక్టీస్ చేయండి అయితే. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే అండి, థ్యాంక్ యూ, నమస్తే.